హాయ్ గైస్, వెల్కమ్ టు అర్షిత్ ఇన్స్టిట్యూట్. టుడే క్వశ్చన్ చూసుకుందాం ఒకసారి. 7 friends W, X, Y, Z, A, B, C are sitting around a circular table facing the center అంటున్నాడు. ఒక 7 ఫ్రెండ్స్ ఒక సర్క్యులర్ టేబుల్లో సెంటర్ ఫేస్ చేసుకుని కూర్చుంటున్నారు అనమాట. 5, 6, 7 అనుకున్నాం. ఓకేనా. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే W సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ C అంటున్నాడు. సికి సెకండ్ రైట్లో W కూర్చోవాలంటున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే Y సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ X అంటున్నాడు. Xకి థర్డ్ లెఫ్ట్లో ఎవరు కూర్చోవాలంటే Y కూర్చోవాలంటున్నాడు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. B and Y ఆర్ బోత్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ది W అంటున్నాడు. Wకి ఇమీడియట్ నేబర్లో ఎవరెవరు కూర్చోవాలంటే B and Y కూర్చోవాలంటున్నాడు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ B తీసుకొని ఇక్కడ Y తీసుకుంటున్నా. సో వాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, Y సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ X అంటున్నాడు. అప్పుడు థర్డ్ లెఫ్ట్లో ఎవరు కూర్చోవాలంటే Y కూర్చోవాలంటున్నాడు Xకి. అప్పుడు నేను X ఇక్కడ తీసుకొని థర్డ్ లెఫ్ట్లో ఆల్రెడీ Y వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే Z ఈజ్ యాన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ A అండ్ X. ఏకి Xకి మధ్యలో ఎవరు కూర్చోవాలంటే ఇమీడియట్ నేబర్ ఎవరు కూర్చోవాలంటే Z కూర్చోవాలనుకున్నాడు. సో ఆల్రెడీ ఇక్కడ X ఉన్నాడు. సో ఇక్కడ A తీసుకొని ఇక్కడ Z తీసుకుంటున్నా. సో మనకేంటంటే సిట్టింగ్ అనేది అరేంజ్మెంట్ అయిపోయింది. లాస్ట్లో వాడు ఏమడుగుతున్నాడు, హూ సిట్స్ బిట్వీన్ C అండ్ W అంటున్నాడు. సికి Wకి మధ్యలో ఎవరు కూర్చున్నాడు అంటే B కూర్చున్నాడు. సో మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. థ్యాంక్ యూ.